ప్రియ జన బాంధవులకి, బంధుమిత్రులకి, సమాజానికి నాలో ఉన్న చిన్న విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఏదైతే కథలు, శాస్త్రాలు, స్క్రిప్చర్స్ ఉన్నాయో అది మహానుభావులు రాసినాయి. కానీ ఒక వేరే మతం వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చును. తర్వాత సాక్షాత్ పరమాత్ముడు చెప్పిన విషయము ఎవరికి తెలియదు. అది యాక్చువల్గా మనం ఆది దేవి దేవత సనాతన ధర్మం. ఈ ఆది దేవి దేవత సనాతన ధర్మం యొక్క నిజ స్వరూపము, చరిత్ర, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, సుఖము, శాంతి, ప్రేమ, పవిత్రత శక్తులు ఎలా ఉండేది అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు సత్యత్రేత ద్వాపర కలియుగాలు పోయి ఇప్పుడు మనము ఈ యొక్క కలియుగం, ఘోర పాపయుగం కలియుగంలో ఉంటున్నాము. అందుకని మనకు స్వాతంత్రం రాకముందు ఎన్నో దురాచారాలు, ఎన్నో అపచారాలు, ఏదైతే చాతుర్వర్ణ సిద్ధాంతము తూచ తప్పకుండా నమ్మి ఈ రకంగా ఇవి అలవాట్లు ఉండను, వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వాటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టి మన రాజ్యాంగము, మన భగవద్గీత, మన ఖురాను, మన బైబిల్, మన రాజ్యాంగం మాత్రమే, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, ప్రాదేశిక సూత్రాల ప్రకారమే మనం నడుచుకొని ఒక సమాజ స్థాపన చేయాలనే ఉద్దేశమే ఈ యొక్క వర్ణ వ్యవస్థను మాపి, కుల వ్యవస్థను మాపి, కుల రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడము అది మన రాజ్యాంగం యొక్క లక్ష్యము. ఇటువంటి లక్ష్యాలు ఉన్నప్పుడు భారతదేశంలో అన్ని మతాలను మనము వాటిని హానర్ చేసి వాళ్ళందరికీ, అంటే హిందూ, ముస్లిము, ఈసాయి, సిక్, బౌద్ధిస్టు అందరు బాయి, ఎందుకంటే భగవంతుడు ఒక్కడే అని, క్రియేటర్ ఒక్కడే అని అందరూ నమ్ముతారు, అన్ని సిద్ధాంతాలు నమ్ముతాయి. కానీ క్రియేటరు, క్రియేషన్కు డిఫరెన్స్ తెలియకుండా, ఆత్మ పరమాత్మకు తెలియకుండా, ఏదో ఇప్పుడు మనకు వారికి ఉన్న అవగాహన ప్రకారము రమణమూర్తి గారు తన సిద్ధాంతాన్ని, అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, దురాచారాలని, అపనమ్మకాలని, సమాజ శ్రేయస్సు కానటువంటి యొక్క భావాలని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప వారికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అతను చెప్పిన విషయాలు నమ్మకపోతే చెప్పు తీసుకొని కొట్టడం మాత్రము అంతకంటే అమానుష్యం. చెప్పు కుట్టేవాడు కూడా చెప్పు తీసుకొని కొట్టడు. అంటే అంతకంటే హీనమైన దుర్బుద్ధి గల వాళ్ళే ఆ పని చేస్తారు. కానీ ఈ సభ్య సమాజంలో ఎవరికైతే మానవత్వం ఉంటుందో ఒకరి లా చేతిలో తీసుకుని అట్లతోని చెప్పుతోని కొట్టడము, అతను మహానుభావుడు ఎంత ఓర్చుకొని సహనం పొంది రియాక్ట్ కాకుండా, ఇది కూడా ఒక దురాచారంలో ఉన్నటువంటి వ్యవస్థని అతను మాత్రము చాటి చెప్తున్నాడు. కానీ కాబట్టి ఇటువంటి యొక్క హిందూ సమాజాన్ని ఇంకా పతనం పరచడానికి, బలహీనపరచడానికి ఇటువంటి యొక్క శక్తులు తోడ్పడుతున్నాయి. కానీ హిందూ సమాజాన్ని పునరుద్ధరించి పునర్నిర్మాణం చేయడానికి, సనాతన ధర్మ స్థాపనకు మాత్రం అవి సరికాదు. కాబట్టి మనం కథలు, శాస్త్రాలు, పురాణం, రామాయణం అవి మనుషులు రాసినవి, భగవాను వాచ కాదది. అటువంటప్పుడు మనము వినిపించినటువంటి యొక్క కథలు, అందులో మంచి ఉంది, అందులో క్రిటిసిజం వస్తే క్రిటిసిజం చేసేటువంటి హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. కానీ క్రిటిసిజం చేసినంత మాత్రాన మనం చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దురాచారాలు నమ్మలేదు, కాంచీరాము నమ్మలేదు, అట్లే నారాయణ గురు నమ్మలేదు, బాబా జ్యోతిరావు పూలే నమ్మలేదు, ఎంతో సమాజ సంస్కర్తలు వచ్చినారు, నమ్మలేదు. ఏదైనా ఒక సిద్ధాంతాన్ని వ్యతిరేకించినప్పుడు, మనకు ప్రపోజ్ చేసినప్పుడు వ్యతిరేకత వస్తుంది. జసస్ క్రైస్తుని క్రూసిఫై చేసినారు, అట్లానే పెద్ద పెద్ద సైంటిస్టులని వాళ్ళని నమ్మలేదు, తర్వాత ప్రూవ్ అయినాయి. ఏ మహానుభావుడైనా కూడా అతనికి శ్రీకృష్ణుడు కూడా
మరి క్రిటిసైజ్ చేసినాము, రాముని క్రిటిసైజ్ చేసినాము, వాళ్ళ మంచి కూడా తీసుకున్నాము. కానీ ఆ క్రిటిసైజ్ చేసేటువంటి శాస్త్రాలు ఉన్నాయో అవి తప్పని వారు వెలదీసి పైకి చెప్పి విశదీకరించి చెప్తున్నారు. ఇటువంటి విషయాలు మీరు నమ్మకూడదు అని చెప్తున్నాడే కానీ ఆయన అటువంటి యొక్క క్యారెక్టర్స్ ని బయట పెట్టట్లేదు. కాబట్టి ఈ సమాజ విభజించకుండా, సమాజాన్ని పోకుండా, ఇంకా చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని నమ్మకుండా, కుల వ్యవస్థని నమ్మకుండా, ఇంకా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు, నా ప్రకారం దేవతలందరూ దేవతలు, తర్వాత యుద్ధం చేసినప్పుడు వాళ్ళంతా క్షత్రియులు, వ్యాపారం చేసే వాళ్ళంతా వైశ్యులు, ఇప్పుడు అందరు క్షూద్రులే. ఎవడు బాపనుడు గాడు, ఎవడు క్షత్రియ గాడు, ఎవడు వైశ్యుడు గాడు, అందరు క్షూద్రులే. కాబట్టి క్షుద్ర బుద్ధి గల మనము మళ్ళా మనం ఒక బ్రహ్మ జ్ఞానంతోని ఒక మళ్ళీ దైవీ స్వరూపాన్ని పొందేటువంటి యొక్క సమయం ఇది. కాబట్టి ఇంకా ఈ ప్రపంచము మనము వినాశనం కాకముందే మళ్ళా మనము వినాశనానికి దారి తీసే ప్రయత్నాలు చేయకుండా, సమాజాన్ని విభజించకుండా, సమాజాన్ని అందరినీ, హిందూ ముస్లిం అందరినీ తోడుకొని ఒక మంచి సివిలైజేషన్ స్థాపించాలని నా యొక్క మనవి. కాబట్టి ఇటువంటి యొక్క మరీ స్క్రోలింగ్ చేయడము, ఏదో ఒకటి వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉంది వాళ్ళ మీద వ్యతిరేకం చెప్పడము, తర్వాత ఈవెన్ ఈ మధ్యన చూసినారు బ్రహ్మకుమారిస్ను కూడా కొంతమంది క్రిటిసైజ్ చేయడం. ఎందుకు క్రిటిసైజ్ చేయడం? ఎంత మనస వాచ కర్మన పవిత్రంగా ఉంటారు, మనం ధర్మతో పవిత్రంగా ఉంటారు, సమాజములు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఇంత మంచి ఒక ఆదర్శమైన జీవితం గడుపుతున్నా కూడా వాళ్ళ మీద క్రిటిసిజం. రమణమూర్తి గారు ఏం తప్పు చేసినాడు ఆయన మీద ఎంత క్రిటిసిజం? వారికి ఉన్నటువంటి అవగాహనని ఏదైతే మనకు అది అంటే తప్పుడు రాతలు రాసినారో అవి మాత్రం వెలిదీసి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక మంచి సమాజాన్ని స్థాపించడానికి మాత్రము అంటే హిందూ రిలీజన్ ఈజ్ అ ప్లూరాలిటీ, ఇట్స్ నాట్ అలోస్ ఫర్ ద డివిజన్ అని చెప్పడానికే చెప్తున్నాడు. కాబట్టి వారి యొక్క ప్రచారాలకి మనము ఏదో తప్పులు తీసి వక్రీకరించి ఆ రకంగా వారి మీద ప్రవర్తించడం మంచిది కాదని నా యొక్క మనము. ధన్యవాదాలు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.